ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం. దేవా వెంటే మిథున. ఇక కథలో అయితే రాహుల్ ఇక ఫోన్ చేసి పోలీస్ ఇన్స్పెక్టర్కి దేవాని చంపేయమని చెప్పడంతో అది విన్న మిథున పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది. ఇక దేవానికి చంపడానికి ప్లాన్ ప్రకారం తీసుకెళ్తూ ఉండడంతో మిథున ఆగండి, అతన్ని వదిలేయమని చెప్పడంతో పోలీస్ ఇన్స్పెక్టర్ నువ్వెవరమ్మా అతన్ని వదిలేయమని చెప్పడానికి అని అంటుండడంతో అతను తాళి కట్టింది నా మెడలోనే, నేనే అమ్మాయిని, నేనే కేసు పెట్టాను, ఇప్పుడు నేనే విడిపిస్తున్నాను, వదిలేయండి అని చెప్పడంతో దేవానైతే విడిచేస్తారు. ఇక దేవ అలా వెళ్తూ ఉంటే మిథున కూడా దేవ వెనుక వస్తూ ఉంటుంది. ఇక ఆ దెబ్బలు అవన్నీ కొట్టుండడంతో దేవ పడిపోతూ ఉంటే మిథున జాగ్రత్త అని దేవాని పట్టుకుంటుంది. ఇక ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక దేవ థ్యాంక్స్, నేను మీ మెడలో తాళి కట్టినా మీరొచ్చి నన్ను విడిపించారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటే మిథున తన వెంటే వస్తూ ఉంటుంది. ఇక దేవ థ్యాంక్స్ చెప్పాను కదా, ఎందుకు నా వెంట వస్తున్నావని అడుగుతాడు. ఇక మిథున నీ వెంటే నేనని అంటుంది. ఇక దేవకి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా వెనుక వస్తున్నావేంటి అని అంటుండడంతో నువ్వే కదా నాకు తాళి కట్టి నీ భార్యను చేసుకున్నావు, మరి భర్త అడుగుజాడల్లోనే భార్య నడవాలి కదా, అందుకోసమే ఇక మీదట నా ప్రయాణం నీ వెంటే అని అంటుంది. దాంతో దేవా నీకేమన్నా పిచ్చా, నేను ఎక్కడ ఉంటానో ఏం తింటానో సరిగ్గా ఇంటికి కూడా వెళ్ళను నేను, అలాంటిది నువ్వు నా వెంట వచ్చి ఎక్కడ ఉండాలని చెప్పి, నేనేదో కోపంతో నీ మెడలో తాళి కట్టాను, అసలు దానికి విలువే లేదు, నువ్వు వెళ్ళి నీ లైఫ్ని లీడ్ చేయని చెప్పి అంటాడు. ఇక మిథున నేను సాంప్రదాయాన్ని గౌరవిస్తాను, పార్వతి పరమేశ్వరుల సమక్షంలో నువ్వు నా మెడలో తాళి కట్టావు, ఇక మీదట నేను నీ వెంటే ఉంటాను, నువ్వు అవునన్నా కాదన్నా అని చెప్పడంతో దేవా నీ కర్మ, నేనైతే నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయనని అంటాడు. ఇక మిథున నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను నిన్ను భర్తగా భావిస్తూ నీ వెంటే వస్తానని చెప్పి ఇక దేవా వెంట అలా ఆటోలో అయితే తన వద్దంటున్నా తన వెనుక తనతోటే అయితే వెళ్తుంది. ఇక బస్తీలో మిథునను చూస్తూ ఎంత చక్కగా ఉంది రా అమ్మాయి, ఈ అమ్మాయి మెడలో నన్ను తాళి కట్టిందని అడుగుతూ ఉంటారు. ఇక ఇంటికి వెళ్తే ఇంటికైతే వాళ్ళ నాన్న రానివ్వడు. దాంతో ఇక దేవ వేరే ఇల్లు తీసుకోవడంతో మిథున కూడా దేవాతో పాటు అదే ఇంట్లో ఉంటుంటుంది. ఇక దేవ మాత్రం మిథుననైతే అస్సలు పట్టించుకోడు. ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విషయం తెలిసి ఇంటికి రమ్మని పిలిచినా తనైతే రానని చెప్పడంతో వాళ్ళు కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అలా దేవతో కలిసి ఉంటుంది మిథున. ఇక రాబోయే దేవనైతే మిథున మారుస్తుందేమో చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.